వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ మైసెల్ఫ్ ఈశ్వర్. మొత్తానికి ప్రభాస్ పెళ్ళికి అయితే ఎండగాడి పడిపోయిందని చెప్పేసి అనుకోవాలి. ప్రభాస్ గారు లేటెస్ట్గా ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా బలంగా ఫిక్స్ అయిపోయారు, డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి. సో ప్రభాస్ గారు పెట్టినటువంటి ఆ ఇన్స్టా పోస్ట్ ఏంటి ఒకసారి మనం చూస్తే, డార్లింగ్స్ ఫైనలీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి. నా లైఫ్లోకి కొత్త ఒక క్యారెక్టర్, ఒక పాత్ర, ఒక సమ్వన్ వెరీ స్పెషల్, ఒక స్పెషల్ అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి రాబోతున్నారు. అది ఎవరు అనేది వెయిట్ చేయండి అని చెప్పేసి పెట్టంగానే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతుంది. రకరకాలైనటువంటి న్యూస్ కూడా రాసేస్తున్నారు అందరూ కూడా. సో ప్రభాస్ గారు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నదానికి ప్రభాస్ గారు పెట్టినటువంటి ఇన్స్టా స్టోరీ ఒక కారు చిచ్చులాగా అంటుకుందని చెప్పేసి అనుకోవాలి సోషల్ మీడియా అంతటా కూడా. సో గతంలో కూడా మనం చూసుకుంటే అనుష్క గారితో బిల్లా సినిమా చేశారు, దాని తర్వాత బాహుబలి 1, బాహుబలి 2లో యాక్ట్ చేశారు. అనుష్క గారితో రిలేషన్షిప్లో ఉన్నారు, అనుష్క గారితో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే అనుష్క గారు ప్రభాస్ నాకు మంచి మిత్రుడు అని చెప్పేసి అన్నారు. అలాగే ప్రభాస్ గారు కూడా దీన్ని కొట్టిపారేశారు. అనుష్క నాకు మంచి మిత్రురాలు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆదిపురుష్ సినిమా చేసినటువంటి కృతి సనన్ హీరోయిన్తో కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, గర్ల్ ఫ్రెండ్ తనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత అన్స్టాపుల్ లాంటి షోలో ప్రభాస్ గారు వచ్చినప్పుడు బాలయ్య గారు రామ్ చరణ్ గారికి కాల్ చేసినప్పుడు, రామ్ చరణ్ గారికి ప్రభాస్ గారు కాల్ చేసినప్పుడు రామ్ చరణ్ గారిని అడిగారు, ప్రభాస్ పాన్ ఇండియా కదా, మరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని అంటే రామ్ చరణ్ గారు పాన్ వరల్డ్ అయి ఉండొచ్చు కదా అని చెప్పారు. సో రామ్ చరణ్ గారు కూడా ఒక హింట్ ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పేసి అనుకోవాలి. మరి ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి భీమవరం అమ్మాయా లేకపోతే ఫారెన్ అమ్మాయా, ఎవరు ప్రభాస్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పేసి ప్రభాస్ గారు ఈ ఇన్స్టా స్టోరీలో పెట్టినటువంటి స్టోరీ తర్వాత ఆ న్యూస్ కాస్త దీనికి ఆజ్యం పోసినట్టుగా అయింది. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభాస్ గారి అభిమానులు కల్కి సినిమా తాలూకు ప్రమోషన్లో భాగంగానే ఇలా పెట్టడం జరిగింది, మావోడు పెళ్లి చేసుకుంటాడా, దానికి ఇంకా చాలా టైం ఉందిలే, ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రభాస్ గారు మరికొంతమంది అభిమానులు చెప్తున్నారు. మరి కల్కి సినిమాలు ఇప్పటికీ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్సే యాక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేస్తున్నారు, అలాగే దీపికా పదుకొనే కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకొక కొత్త క్యారెక్టర్ ఈ ప్రపంచంలోకి రాబోతుందా, దీనికి సంబంధించినటువంటి హింటే ప్రభాస్ గారు ఈ రకంగా ఇచ్చారా అని చెప్పేసి రెండు టాపిక్స్ అయితే ప్రభాస్ గారు పెట్టినటువంటి ఈ ఇన్స్టా స్టోరీ గురించి సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది. మరి ప్రభాస్ గారే కన్ఫర్మ్ చేయాలి ప్రభాస్ గారి జీవితంలోకి ఆ స్పెషల్ అయినటువంటి వ్యక్తి ఎవరు, ప్రభాస్ గారు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే ఇది కల్కి సినిమా తాలూకు ప్రమోషనా కాదా అనేది ప్రభాస్ గారు చెప్పేదాకైతే తెలియదు. ప్రస్తుతం ఈ ఇన్స్టా స్టోరీ అయితే సోషల్ మీడియా అంతటా కూడా బాగా వైరల్గా మారింది.